ఓం నమో భగవతే వాసుదేవాయ. గోకులంలో కృష్ణుడు అంటే అందరికీ ప్రాణం. కాని ఆ చిన్ని కృష్ణుడు చేసే అల్లరితో గోపికలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వెన్న అంటే మన నల్లనయ్యకు అమితమైన ఇష్టం. గోపికలు వెన్నను కృష్ణుడికి అందకుండా ఎంతో ఎత్తులో ఉట్టిపై దాస్తారు. కాని కృష్ణుడు సామాన్యుడా? తన స్నేహితులతో కలిసి ఒక మనుషుల పిరమిడ్ నిర్మించి చకచకా పైకెక్కేస్తాడు. ఆ వెన్నె కుండను పగలగొట్టి తను తింటూ తన మిత్రులకు కోతులకు కూడా పంచుతాడు. ఒకరోజు ఒక గోపిక కృష్ణుడిని పట్టుకోవాలని మాటు వేసింది. కృష్ణుడు వెన్న తింటుండగా హఠాత్తుగా వచ్చి పట్టుకుంది. కాని కృష్ణుడు తన అమాయకపు చూపులతో వెన్న నిండిన చేతులతో నేను వెన్న తినలేదు, నా నోటిని చూడు అని చూపిస్తాడు. ఆ మాయావి మాటలకు గోపిక తన కోపాన్ని మర్చిపోయి నవ్వేస్తుంది. కృష్ణుడు వెన్న దొంగలించడం అంటే కేవలం ఆహారం కోసం కాదు, తన భక్తుల ప్రేమను స్వీకరించడం. కాని ఈ అల్లరి కృష్ణుడికి యశోదమ్మ ఎలాంటి శిక్ష వేసింది? ఆ శిక్షే ఒక గొప్ప శాప విమోచనానికి ఎలా దారి తీసింది? తర్వాతి ఎపిసోడ్లో దామోదర లీల, రోకలికి బందీ అయిన కృష్ణుడు గురించి తెలుసుకుందాం. ఈ అద్భుత ఘట్టాలను మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.